పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు, 14 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట పిఎస్లో నమోదైన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్పై విచారణ జరుగుతుంది. పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు, 14 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట పిఎస్లో నమోదైన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్పై విచారణ జరుగుతుంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారిని నరసరావుపేట కోర్టుకు తీసుకొస్తారని మీడియా ద్వారా తెలిసింది. మేము గత సంవత్సరం 13వ తారీఖు 11వ నెల నవంబర్ నెలలో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చామంటే మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మీద, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి మీద ఎప్పుడు చూసినా మరి పోసాని కృష్ణమురళి గారు అసభ్య పదజాలంతో, అవహేళనతో, ఎట్లా పడితే అట్లా బూతుల పురాణంతో వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉంది. మేము మరి పార్టీ పరంగా కానీ, అభిమాన నాయకులుగా కానీ వాళ్ళని భావించి వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు మరి ఈ రకంగా ఆయన తిట్టడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు.